మేనేజ్మెంట్ కోటాలో వచ్చి తండ్రిచా కొడుకులాగా 80 ఓట్లతో మొదటిసారి ఎమ్మెల్యేగా అక్కడ ఒక కేకే మహేంద్ర ఉద్యమకారుని కాదని అలా అయ్య పేరు చెప్పుకొని ఎమ్మెల్యే అయిన వ్యక్తి 10 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ఎలుగబెట్టి దేశ విదేశాల్లో హైదరాబాద్లో వేల కోట్ల రూపాయలు దోచుకొని ఒక హైదరాబాద్లో ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి మొత్తం హైదరాబాద్ అంతా అభివృద్ధి అయినట్టు మాట్లాడి ఈ రోజు అధికారం పోయేసరికి మధ్య భ్రమించి నిన్న మాట్లాడిన మాటల్ని ముందుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. అదేంటంటే కేసీఆర్ కాలి కోటి కూడా రేవంత్ రెడ్డి సరిపోడనే ఒక మాట మాట్లాడి అహంకారం మారు పేరు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కుటుంబం అహంకారాన్ని మారు పేరు అని చెప్పి ఆయన మాటలు బట్టి అర్థమైంది. ఎవడైనా బుద్ధున్న ఎమ్మెల్యే చదువుకున్నవాడు అమెరికాలో చదువుకుంటని చెప్తున్నాను. ఏం చదువుకున్నావు తెలియదు. అమెరికాలో ముఖ్యమంత్రి పట్టుకొని కాలి కోటి కంటే మిస్టర్ కేటీఆర్ బచ్చా నేను చెప్తున్నా, నువ్వు రాజకీయాల్లో లేనప్పుడు ఆయన ఇండిపెండెంట్గా జడ్పీటీసీ గెలిచిండు, ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ గెలిచిండు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిండు, ఆ తర్వాత ఎంపీగా గెలిచి ఈరోజు ఒక రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నీ అధికార మదం డబ్బు మదంతో కాలి కోటి కంటవా? నేను ఒక్కటే చెప్తున్నా, నువ్వు మీ బావ మీ నాయన కేసీఆర్ ఆయన రేవంత్ రెడ్డి చిటికెన వేలి కూడా సరిపోరు. మీరు ఆయన నాయన ఎమ్మెల్యే కాదు, నీలాగా దొంగచాటుగా మేనేజ్మెంట్ కూడా ఎమ్మెల్యే కాలే, కొట్లాడి ఎమ్మెల్యే సీఎం అయింది. ఇవాళ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు నిర్ణయించుకొని ఒక నాయకునిగా పెట్టుకొని ఎమ్మెల్యే అయిన రెండో రోజే 10,000 రోజుకు 45 లక్షల మహిళలను ఇవాళ ఉచితంగా కల్పిస్తే ఈ 52 రోజుల్లో 10 కోట్ల చిల్లర మంది ఉచితంగా బస్సులలో ప్రయాణించారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచినాం. మొన్నలే లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే ప్రకటించి 2-3 రోజులలో ఇంకో 2 గ్యారెంటీలు అమలు చేస్తాం. మిగిలిన గ్యారెంటీలు కూడా 100 రోజులు పెంచిన సమయంలో అమలు చేస్తామని చెప్తే అన్ని మాటలు చెప్తే కూడా 420 అని అదని ఇదని ఇక అధికారం పోయేసరికి రోజు 1000 కోట్లు వచ్చే పని. ధరణి పేరు మీద 1000 ఎకరాలు దోచుకొని మొత్తం ఇవాళ దేశాన్నే దోచుకున్న సత్యం రామలింగరాజు, ప్రపంచాన్ని దోచుకున్న రామలింగరాజు కొడుకు తేజరాజు ఈయనకు రైట్ హ్యాండ్. రామలింగరాజు అనే వ్యక్తి ఐటీ కంపెనీ పెట్టి సత్యం కంప్యూటర్ పెట్టి అమెరికా లండన్లో ఎన్నో దేశాలను మోసం చేస్తే 10 ఏళ్ళు జైల్లో ఉండొచ్చు. ఆయనకి ఈయన గురువు. అలాంటి దొంగ వాళ్ళని పెట్టుకొని ఆంధ్ర నాయకులు ఆంధ్ర దోపిడీదారులను పెట్టుకొని దోచుకొని ఇవాళ ఘోరంగా ఓడిపోయి మతి భ్రమించి మాట్లాడుతున్నాం.